నమస్తే తేజ మీడియా న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్ళు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం. నూతన సంవత్సరాదిని ఆహ్వానించిన పలు దేశాలు. కర్ణాటకలో ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, ఒంటరిగానే పోటీ చేస్తామన్న అమిత్ షా. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పండితులు. పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబుపై మండిపడ్డ మార్కెటింగ్ శాఖ మంత్రి. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచెట్టని ధ్వజమెత్తిన కాకాని గోవర్ధన్ రెడ్డి. సౌదీ అరేబియా క్లబ్ అల్ నసర్కు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం. 3 ఏళ్ల పాటు క్లబ్కు ఆడేందుకు సంతకం చేసిన సాకర్ దిగ్గజం. బంగారాన్ని తెగ కొనేస్తున్న ఆర్బీఐ. 2.5 ఏళ్లలో 132.34 మెట్రిక్ టన్నుల కొనుగోలు. ప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగురంగుల బాణాసంచా ఆకాశంలో అద్భుతమైన వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించింది. లేజర్ లైటింగ్, విద్యా దీపకాంతులు, బాణాసంచా వెలుగులతో సిడ్నీ హార్బర్, ఐకానిక్ ఓపెరా హౌస్, సిడ్నీ బ్రిడ్జ్ కనువిందు చేశాయి. హార్బర్ బ్రిడ్జ్పై 7,000 రకాల బాణాసంచా కాల్చారు. ఒపేరా హౌస్ వద్ద 2,000 రకాల బాణాసంచా కాల్చారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో బాణాసంచా విన్యాసాలు చేపట్టలేదు. ఓవైపు లైవ్ మ్యూజిక్ వినిపిస్తుండగా సిడ్నీ వాసుల న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. అటు మెల్బోర్న్ నగరంలో 20 టన్నుల బాణాసంచా కాల్చి నూతన సంవత్సరాది క్షణాలను స్వాగతించారు. దేశ భక్తులు కావాలో, దేశాన్ని ముక్కలు చేసేవారు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో నిన్న నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి విజయ సంకల్ప యాత్రను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమన్నారు. మొత్తం 224 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, 150కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్లు ఒకే నాణ్యానికి 2 ముఖాలని విమర్శించారు. అలాగే బెంగళూరులోని ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీకి చెందిన సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన అమిత్ షా అక్కడ మాట్లాడుతూ సరిహద్దుల్లో ఐటీబీపీ ఉండగా దేశ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు. వారికి పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాల కంటే హిమవీర్ బిరుదు చాలా పెద్దదని అమిత్ షా అన్నారు. जेडीएस और कांग्रेस एक ही सिक्के की 2 पहलू हैं। हमेशा आपने जेडीएस को वोट दिया और कुमार स्वामी जी कांग्रेस की गोदी में बैठ गए। मैं आज कहने आया हूं कि एक बार भारतीय जनता पार्टी को पूर्ण बहुमत की सरकार दीजिए। 5 साल के अंदर ये परिवारवाद, ये भ्रष्टाचार और ये जातिवाद तीनों को भारतीय जनता पार्टी समाप्त कर कर्नाटक के अंदर इस देशभक्त सरकार देने का काम करेंगे। मित्रों, 2018 के चुनाव में
बेंगलोर की जनता ने, कर्नाटक की जनता ने भारतीय जनता पार्टी को सबसे बड़ी पार्टी बनाया, परंतु थोड़ी सी चूक रह गई। और जैसा हमेशा होता है कि जेडीएस और कांग्रेस चुनाव के वक्त तो आमने सामने होते हैं, मगर जब भाजपा के सामने आते हैं तब इलू इलू कर एक दूसरे की गोद में बैठ जाते हैं और उनकी सरकार बनी। मगर सरकार अपने ही करप्शन के बोझ से गिर गई और फिर से भारतीय जनता पार्टी की येदुरप्पा जी की सरकार बनी और येदुरप्पा जी के जाने के बाद आज बसवराज जी इसको आगे बढ़ा रहे हैं। నూతన సంవత్సరం సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించి ప్రసాదాలు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధిరస్తు సర్వశత్రు పీడా పరిహారం ద్వారా ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనామ సంవత్సరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పేదవారికి విద్య, వైద్య, ఆరోగ్యపరంగా విజయనామ సంవత్సరం అని అభివర్ణించారు. ప్రతి ఇంట అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరంగా నిలిచిపోయిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఈ ఏడాది పేద వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం అని చెప్పారు. చంద్రబాబుకు ఏడుపు మిగిల్చిన సంవత్సరం అని, బూతులు తిట్టుకుంటూ మాట్లాడే అయ్యన్న, అచ్చన్న లాంటి వాళ్లకి బూతుల నామ సంవత్సరంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి 2022 విజయ నామ సంవత్సరం. ప్రతి ఇంటా కూడా అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలకి ఇంటింటా ఆనందం నింపిన సంవత్సరం. మరీ ముఖ్యంగా ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో విజయ నామ సంవత్సరంగా మాకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజయ నామ సంవత్సరం 2022. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ సింగారం ఓంప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ బైరి నరేష్కి బహుజన సమాజ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. హిందూ దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్కి బహుజన సమాజ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. జేబీ మిత్రులారా, నేను సింగారం ఓంప్రకాష్, న్యాయవాది, బహుజన సమాజ్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు మనం సోషల్ మీడియాలలో ఈరోజు ఒక వీడియో చూస్తూ ఉన్నాం, అట్లాగే న్యూస్ చూస్తూ ఉన్నాం. బైరి నరేష్ అనే వ్యక్తి భారత నాస్తిక సమాజానికి ఆయన ఒక అధ్యక్షుడంట. ఆయన ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుడైన అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయనను చితకబారిండ్రు అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అయితే తెలియదు. కానీ ఈరోజు ఎవరు కూడా ఒక పరమత సహనం కలిగి ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు
హిందూ దేవుళ్ళ పైన విరుచుకుపాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. ఇది ఎవరు కూడా హర్షించాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, అయితే ఈ బైరి నరేష్ అనే వ్యక్తికి మా బహుజన్ సమాజ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బైరి నరేష్ అనే వ్యక్తి కనీసం మా కార్యకర్త కూడా కాదు. బహుజన సమాజ్ పార్టీకి ఆయనకి ఒక సభ్యత్వం కూడా లేదు. దయచేసి ప్రజలారా ఇది గమనించండి. నీలి కండువా వేసుకున్నంత మాత్రాన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు. మా నీలి కండువాకి, మా బహుజన్ సమాజ్ పార్టీ కండువాకి ఇటువైపు మాయావతి గారు, ఇటువైపు కాంశీరామ్ గారు, ఇటువైపు ఏనుగులు ఉంటాయి. ఎవరు బ్లూ కండువా వేసుకున్నా వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోతారని చెప్పేసి అపోహపడొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి నాస్తికులను తగిన బుద్ధి చెప్పాలని, ఇలాంటి నాస్తికులను చట్టపరంగా శిక్షించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ కూడా కోరుకుంటా ఉన్నది. అయితే మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి, ఈరోజు స్వాతంత్ర హక్కు, ఈరోజు రైట్ టు రిలీజియన్ అదొక ఫండమెంటల్ రైట్. మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగబద్ధంగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని తెలిపారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే 2023 సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ముందుగా ఎదగాలి. మీకు మా పూర్తి సహకారం నియోజకవర్గ ప్రజలకే రాబోయే రోజులు అందిస్తారని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో తాగడానికి గుక్కెడు నీరు దొరికేది కాదని, జీవనోపాధి కోసం ఇక్కడి రైతులు వలసపోతున్నారని, ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలతో కలిసి తాండవ, ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి సీఎంకి వివరించామని గుర్తు చేశారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఎవరూ చేయని పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. ప్రాంతంలోని కీలకమైన తాండువ, ఏలేరు రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డికి నా సెల్యూట్ అని ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. మెట్ట ప్రాంత వాసుల మనందరం కూడా అలాంటి మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా సరే మీరు నమ్మండి, తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి నెత్తి కింద ఏడాది పారుతున్నా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన ప్రజల పదాల కింద ఏడాది పారుతున్నా, బుక్కలు నీళ్లుగా, సాగు భూమి లేదు, వ్యవసాయం లేదు, వెళ్లిపోతున్నాయి. అలో లక్ష్మణ, అలో రామ అంటూ రైతులు వలసపోతున్నారు. అలాంటి దశలో నేను డాక్టర్ రాజా గారు, శంకర్ గారు, ఎమ్మెల్యే అందరూ కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాం. ఈవేళ మహానుభావుడు ఏ శంకుస్థాపన చేశాడో ఆ ప్రాజెక్టుని మిత్రుల ఓడి చెప్తున్నా, ఈ మాట ఇప్పుడు విరమించుకుంటా. ఒకే ఒక మాట, స్వతంత్రం వచ్చిన నాడైనా సరే ఎవరు మనం పట్టించుకోరా. ఈవేళ ఈ తాండవ రిజర్వాయర్కి ఏ ఎత్తుపోత పథకంలో దాన్ని సాధించి ఓపెనింగ్ చేసిన సీఎం జగన్ గారికి వందనాలు. డోన్ పట్టణంలో నూతనంగా 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రావు బహదూర్ బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియాన్ని డోన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవులు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సప్తశైల రాజేష్, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి సరదాగా కొద్దిసేపు సైకిల్ను ఆడి అందరినీ సరదాగా పరిచారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం సమాజం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు అభినందిస్తూ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, గాజువాక గ్రీన్ క్లబ్స్ వ్యవస్థాపకులు చవ్వా పురుషోత్తం రెడ్డి గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. మెరుగైన సమాజం కోసం నిరంతరం ఒత్తిడితో నిధులు
విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టుల కోసం తరచూ క్రీడలు నిర్వహించడం పాత్రికేయులు ఎంతో ఉపశమనం పొందుతారన్నారు. ఈ సందర్భంగా గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు నిరంతరం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూజేఎఫ్ విశాఖపట్నం అధ్యక్షులు కె రాము, గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాకినాడ ఈశ్వరరావు, కార్యదర్శి సంతోష్, రవి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు చేస్తున్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని విధాల స్పోర్ట్స్లో క్రీడాకారులు తయారు చేయాలని మరియు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందాలని, రోజు ఉండే దినచర్యలో ఉండే ఒత్తిడిని స్పోర్ట్స్ ద్వారా అధిగమించడానికి స్పోర్ట్స్ను ఉపయోగించుకోవాలని క్రికెట్ అసోసియేషన్ హోదా, జాయింట్ సెక్రటరీ హోదాలో, వ్యక్తిగత హోదాలో మీకు జింక్ గ్రౌండ్ అవసరమైనప్పుడు క్రికెట్ అసోసియేషన్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టినప్పుడు ఉన్న ప్రయారిటీ లిస్టులో అవకాశాలను పరిశీలించి జింక్ గ్రౌండ్ మీకు కేటాయించడానికి ప్రయత్నం చేస్తామని, మీకు అన్ని విధాల స్పోర్ట్స్ రంగం, స్పోర్ట్స్ విభాగంలో మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించగలమని మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ జర్నలిస్ట్ గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి 2023 సంవత్సరం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురం సాయి ఐశ్వర్య కాలనీలో అధికార పార్టీ స్థానిక కార్పొరేటర్ భర్త ఈశ్వర్రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సాయి ఐశ్వర్య కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక కార్పొరేటర్ భర్త అక్రమ వసూళ్ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశ్వర్రెడ్డి కాలనీలోని ప్రతి ఇంటికి ₹1,00,000 చొప్పున వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక అక్రమ దందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కాలనీ ప్రెసిడెంట్ సరితాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మారెడ్డి, ఇంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హరిలాల్, జనరల్ సెక్రటరీ దయాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుభాష్ రెడ్డి, ట్రెజరర్ మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శోభా, ఈసీ మెంబర్స్ విజయపాల్ రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నా మీద దాడి జరిగింది, హత్యాప్రత్యం. లేకపోతే నీ ఇంట్లో పనిచేసేటోడు నీకు తెలియదా? శుక్రవారం నాడు అదైంది, శనివారం ఆదివారం నాడు అయింది, సోమవారం నాడు ఏం లేదు, మంగళవారం నాడు చేసినాము. నిన్న ప్రెస్ మీట్ పెట్టి తర్వాత అది చేసిన తర్వాత ఆయన 100% ఈశ్వర్రెడ్డి కనసాగలనే నా మీద హత్యాప్రత్యం జరిగింది. మాటికి నేను కంప్లైంట్ నాకు చీకట్ల వాళ్ళు 3 వచ్చిర్రు. ఒక మనోహర్ మీద ఇచ్చిన. మనోహర్ ఒకడు వచ్చిండు, దిగుడే కట్టేది ఇక కొంచెం వీడియో మాట్లాడలేక వీడియో తీయలేదు. తర్వాత ఆయన మీద ఒకరి మీద ఇచ్చిన. తర్వాత ఆయన ఇక మనం నిన్న విషయం ఆయన మీద ఒక మీద ఇచ్చిన. మిగతా వాళ్ళు తెలియదు నాకు. ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి లేదు. మనోహర్ కూడా ఎవరిని మాకు ఇప్పుడు ఆయన పైన ఇప్పుడు మేము అడిగిన డెవలప్మెంట్ గురించి గిట్లా చేసామంటే ఎక్కడనో చేస్తుండు. ఆయన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఎన్ని మీటర్లు వేసిండో, ఎన్ని మీటర్లు డ్రైనేజ్ వేసిండు, ఎన్ని మీటర్లు సీసీ రోడ్ వేసిండు, ఎన్ని కరెంట్ పోల్ వేసిండో బహిరంగ చర్చకు రమ్మను. ఏ కాన పని చేయలేదు, మాకు తట్టేడు మట్టి పోయలే 3 సంవత్సరాల నుంచి వెళ్ళి. ఏం అభివృద్ధి చూద్దాం, ఇప్పుడు పోదాం. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఎన్ని రోడ్లు ఎన్ని మీటర్లు వేసిండో ఆయన రమ్మను, బహిరంగ చర్చకు రమ్మను. ఎన్ని మీటర్లు డ్రైనేజ్ వేసిండు, ఎన్ని మీటర్లు సీసీ రోడ్ వేసిండు, ఎన్ని కరెంటు పోలు నాటిండు, మాకు అదే కావాలి. ఆయన ఇన్ని మీటర్లు అని ఉంటుంది కదా. ముందు కూడా మీరు 100 కోట్లకు విలువైన సంబంధించిన పార్కు స్థలం గురించి గొడవ జరిగిందట, మనసులో పెట్టుకుంటా లేకుంటే మీకు ఆయన ఇక అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. తర్వాత ఆయన ఎలక్షన్లో నిలబడినాడు, మాకు మూడే కోరికలు 3 వాగ్దానాలు ఇచ్చిండు. డంపింగ్ తీసేస్తా అన్నాడు, తర్వాత పార్కును కాపాడుతా అన్నాడు, టెంపుల్ కడతా అన్నాడు. ఈ 3 డిమాండ్ల మీద మాకు నిలబడ్డాడు ఎలక్షన్లలో. ఏది జరగలేదు. పార్కును గోపాల్ రెడ్డి తోటి కుమ్మక్కై ఇంతవరకు కూడా అది పార్కును కాపాడతలేడు, చేస్తలేడు, ఇది చేస్తలేడు. అది అన్యాయం దొబ్బుదామనే చూస్తున్నారు, తీసుకొని మింగుదామనే చూస్తున్నారు. ఇక అభివృద్ధి అంటే మేము కండ్లకు కట్టేది కాదు, కనపడుతూనే ఉంటుంది. రోడ్ నెంబర్ 10 అవతల ఎంత అభివృద్ధి అయింది. రోడ్ నెంబర్ 10 అవతల అంతకుముందే మేము ఇదంతా మట్టి కొట్లాడుతుంది. ఫస్ట్ డ్రైనేజ్ చేసిండు, అది తీసేసిండు, మళ్ళీ ఇప్పుడు వేసిండు, మళ్ళీ అది కలుస్తలేదు, మళ్ళీ తీసేస్తాడు. అది ఒక్కటే రోడ్ నెంబర్ 10 ఒకటే. ఆయన ఇంటికి మాత్రం డాంబర్ రోడ్ వేసుకుండు, అది ఒకటి డెవలప్మెంట్ అయింది. అదొక్కటి డాంబర్ రోడ్ ఒకటి ఆయన ఇంటికి వేసుకుంటూ. నూతన సంవత్సరం సందర్భంగా సతీ సమేతంగా బిర్లా మందిర్లో ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ వరకు మనకు ఫోటోలు లాస్ట్.
ప్రకాశం జిల్లా కొమరోలులో నూతన సంవత్సర వేడుకలను అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు ఘనంగా నిర్వహించారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మరియు ఏఎస్ఐ గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో 4 రోడ్ల సమీపంలో కేక్ కట్ చేసి యువతకు పంచిపెట్టారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రధాన రహదారి గుండా తిరుగుతూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. రాత్రి 1 గంట సమయంలో కొమరోలు నుండి తాటిచర్ల మోటుకు వెళ్లి అక్కడ కూడా న్యూ ఇయర్ వేడుకలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబాలతో సంతోషంగా గడపాలని, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గోపాలకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది మరియు మండల కొమరోలు యువత పాల్గొన్నారు. కానీలే సార్ మీరు కానీలే. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మరియు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సతీ సమేతంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకి పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బసంత్ కుమార్ ఆధ్వర్యంలో కూడా సంవత్సర వేడుకలు నిర్వహించారు. పలువురు అధికారులు కలెక్టర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ హాజరైన అన్స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్కు ఆహా ఓటీటీలో రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సాంకేతిక సమస్యతో స్ట్రీమింగ్ ఆగిపోయిన తర్వాత పునరుద్ధరించారు. ఈ ఎపిసోడ్ 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ను నమోదు చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ 2వ సీజన్లో ఈ ఎపిసోడ్ రికార్డు సృష్టించింది. ప్రభాస్తో బాలకృష్ణ ఇంటర్వ్యూని 2 భాగాలుగా రూపొందించారు. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది మొదటి భాగమే. రెండో పార్ట్లో ప్రభాస్కు గోపీచంద్ కూడా జతకలమనున్నారు. దాంతో ఎపిసోడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఒక డీల్తో ఏకంగా 4,400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్తో ఇటీవల తన బంధాన్ని తెంచుకున్న రొనాల్డో ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని క్లబ్ అధికారికంగా ప్రకటించింది. ఏడాదికి 200 మిలియన్ యూరోలు 1700 కోట్ల రూపాయలకు పైనే కంటే ఎక్కువ విలువైన ఒప్పందం ఇది. 37 ఏళ్ల రొనాల్డో జూన్ 2025 వరకు మొత్తంగా 500 మిలియన్ యూరోలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. 3 ఏళ్లకు గాను రొనాల్డో భారత కరెన్సీలో తనకు ఏకంగా 4,400 కోట్ల పైచిలకు మొత్తం అందుకుంటాడు. రొనాల్డో గతంలో ప్రముఖ క్లబ్స్ అయిన మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు పోటీ పడ్డాడు.
ఇక అల్ నసర్తో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడని రొనాల్డో పేరు. ఆర్బీఐ బంగారాన్ని తెగ కొనేస్తోంది. 2020 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు 132.34 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 సెంట్రల్ బ్యాంక్గా నిలిచింది. అదే కాలంలో మరే ఇతర కేంద్ర బ్యాంకుతో పోల్చి చూసినా మన రిజర్వ్ బ్యాంకే అత్యధికంగా కొనుగోలు చేసింది. 2020 ఏడాది మొత్తం మీద 41.68 మెట్రిక్ టన్నుల అంటే 1000 కిలోలు, 2021లో 77.5 మెట్రిక్ టన్నులు, 2022లో సెప్టెంబర్ నాటికి 31.25 మెట్రిక్ టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022 మార్చి చివరి నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 760.42 మెట్రిక్ టన్నుల బంగారం పోగైంది. ఇక సెప్టెంబర్ వరకు చూస్తే ఇది 785.35 మెట్రిక్ టన్నులకు చేరింది. దీంతో ఆర్బీఐ వద్దనున్న విదేశీ మారకం నిల్వల్లో బంగారం విలువ వాటా 7.86% పెరిగింది. ప్రతి కేంద్ర బ్యాంకు మారకం నిల్వల్లో కొంతమేర బంగారం రూపంలో కలిగి ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక ప్రతికూలతల సమయాల్లో కరెన్సీ విలువల్లో వచ్చే మార్పుల రిస్క్ను ఈ విధంగా హెడ్జ్ చేస్తుంటాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కళ్ళు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం. నూతన సంవత్సరాదిని ఆహ్వానించిన పలు దేశాలు. కర్ణాటకలో ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, ఒంటరిగానే పోటీ చేస్తామన్న అమిత్ షా. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పండితులు. పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబుపై మండిపడ్డ మార్కెటింగ్ శాఖ మంత్రి. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచెట్టని ధ్వజమెత్తిన కాకాని గోవర్ధన్ రెడ్డి. సౌదీ అరేబియా క్లబ్ అల్ నసర్కు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం. 3 ఏళ్ల పాటు క్లబ్కు ఆడేందుకు సంతకం చేసిన సాకర్ దిగ్గజం. బంగారాన్ని తెగ కొనేస్తున్న ఆర్బీఐ. 2.5 ఏళ్లలో 132.34 మెట్రిక్ టన్నుల కొనుగోలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.